సో లాస్ట్ 2 వీక్స్ నుంచి సోషల్ మీడియా గానీ, ఇటు న్యూస్ ఛానల్స్ గానీ చూసుకుంటే ఎక్కువ నడుస్తున్న టాపిక్ ఈ సంధ్య థియేటర్ స్టాంపేడ్ ఇన్సిడెంట్. సో ఇక్కడ అల్లు అర్జున్ యాంటీగా ఉండేవాళ్ళు అండ్ అలాగే న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా అల్లు అర్జునే తప్పు అంటున్నాయి. అండ్ అలాగే ఇంకొక పక్క అల్లు అర్జున్ డిఫెండ్ చేసుకునేవాళ్ళు సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ఏదో తప్పు, అల్లు అర్జున్ కాదంటున్నారు. కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే అక్కడ పర్సన్ ఎవరైతే ఈ స్టాంపేడ్ వాళ్ళు నష్టపోయారో సో ఆయనే మెయిన్ రెస్పాన్సిబుల్. ఇక్కడ బేసికలీ ఆయన వైఫ్ చనిపోయిందనో లేదంటే ఆయన కిడ్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారనో అయ్యో పాపం అన్న ఒక సింపతి యాంగిల్లో మనం ఆలోచిస్తున్నాం. కానీ బట్ అది కనుక కొంచెం పక్కన పెట్టి చూస్తే అసలు ప్రీమియర్ షోకి సంధ్య థియేటర్లో ఎంత క్రౌడ్ ఉంటుందో అని మనకు బేసిక్గా తెలుసు. సో టాప్ టైర్ హీరోస్ ఎవరైనా కానివ్వండి, సో వాళ్ళ మూవీ రిలీజ్ ఫస్ట్ డే అంతా కూడా ఆ థియేటర్ దగ్గర క్రౌడ్ అలానే ఉంటుంది. అండ్ అది కూడా ఇంకా ప్రీమియర్ షో అంటే ఇంకా ఎక్కువ క్రౌడే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో మన ఊళ్ళో జాతరలు జరిగే టైంకి మన ఇంట్లో వాళ్ళని ఆర్ఎల్స్ పిల్లలు ఎవరైనా ఉంటే సో వాళ్ళని కూడా మనం తీసుకెళ్తాం, రైట్? అండ్ అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు మనం ఫ్రెండ్స్తో వెళ్తే అది వేరేలా ఉంటుంది. బట్ మన ఇంట్లో ఆడవాళ్ళని అండ్ అలా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉంటాం. అండ్ ఇలాంటి ప్లేసెస్ వెళ్ళినప్పుడు క్రౌడెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం బేసికల్గా అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ఓన్లీ స్టాంపేడ్ జరిగే ఛాన్స్ ఉందనే కాదు, చిన్నపిల్లలు తప్పవుతారనో లేదంటే ఈ కొంతమంది కుర్రోళ్ళు ఆడవాళ్ళతో రాంగ్గా బిహేవ్ చేస్తారనో. సో ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో మనం ఆలోచించి మనం ఎప్పుడు క్రౌడ్స్ని అవాయిడ్ చేస్తాం. సో అది జాతర, ఇది మూవీ థియేటర్ అని మీరు అనొచ్చు. పోనీ ఇప్పుడు మూవీ థియేటర్ ఎగ్జాంపుల్ అది తీసుకుందాం. సో పొంగల్ టైంకి మోస్ట్లీ ఫ్యామిలీతో వెళ్ళి చూడడానికే ట్రై చేస్తాం. సో ఈవెన్ అటువంటి టైంలో కూడా ఎంతో కొంత క్రౌడ్ అయితే ఉంటుంది. సో అప్పుడు మనం బేసికల్లీ ఏం చేస్తాం, సో అక్కడికి వెళ్ళి ఆడవాళ్ళు పిల్లలు అక్కడ బైక్ దగ్గర కార్ దగ్గర ఉంటే మనమే ఆ లైన్లో వెళ్ళి టికెట్లు తెస్తాము. అండ్ అప్పుడు కూడా మనం వెళ్ళి ఆ గేట్స్ దగ్గర ఆ డోర్ దగ్గర రెడీగా గుంపులో అయితే నుంచాం. ఓకే, సో మనం బయట ఎక్కడైతే ఖాళీ ఉందో లేదా మన కార్ దగ్గర వెహికల్ దగ్గర నుంచుంటాం. అండ్ వన్స్ వాడు గేట్స్ ఓపెన్ చేశాక ముందు కొంతమంది తోసుకుంటూ వెళ్తారు. అండ్ అప్పుడు ఎప్పుడైతే ఖాళీ అవుతుందో అప్పుడే మనం వెళ్తాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ మన టికెట్స్ కన్ఫర్మ్, మన సీట్స్ కన్ఫర్మ్. ఇదేమి ఎర్రబస్ కాదు కదా మనం ముందెళ్ళి కచ్చి వేసుకుంటేనే మందని. సో అందుకని చెప్పి బేసిక్గా ఆ గుంపులు ఎందుకు తోరడం అని చెప్పి వాళ్ళు వెళ్ళాక కొంచెం ఖాళీ అయ్యాక అప్పుడు వెళ్తాం. సో ఈ సంధ్య థియేటర్ విషయంలో మాత్రం ఆయన తన వైఫ్ అండ్ అలాగే పిల్లలు ముచ్చటపడ్డారనో లేదంటే వాళ్ళకి ఫస్ట్ డే ఆ మూవీ చూపించాలన్న ఆ ఎగ్జైట్మెంట్ తప్ప అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది, ఆ క్రౌడ్ని అవాయిడ్ చేస్తూ కొంచెం దూరంగా జాగ్రత్తగా ఉండాలి అన్న రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోలేదని నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటువంటి స్టాంపేడ్స్ జరిగినప్పుడు ఎవరికైతే ఇలా జరుగుతుందో సో వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే ఆ స్టాంపేడ్ ఉంటే క్రౌడ్లో కూడా ఫస్ట్ 25%లోనే ఉంటారు. అండ్ తన వైఫ్ గురించి కాకుండా ఇప్పుడు తన పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం చిన్నప్పుడు కూడా మనం ఈ వినాయక చవితికి పెద్ద పెద్ద స్టాచ్యూస్ పెట్టినప్పుడు మనం కూడా వాటిని చూపించమని చెప్పి కాల్ చేస్తాం. సో అప్పుడు మన పేరెంట్స్ ఏం చేస్తారంటే అటువంటి చోటు తీసుకెళ్ళినప్పుడు ఆ వినాయకుడి దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటే మనం దూరం నుంచే చూపిస్తారు, అవునా? ఒకవేళ క్రౌడ్ లేకపోతే అప్పుడు ఆ స్టాచ్యూ దగ్గర తీసుకెళ్తారు తప్ప ఒకవేళ ఎక్కువ క్రౌడ్ ఉంటే మాత్రం మన దూరం నుంచే ఆ స్టాచ్యూని చూపిస్తారు. బట్ ఇక్కడ వీళ్ళు మాత్రం ఆ భయం కానీ ఆ రెస్పాన్సిబిలిటీ కానీ లేకుండా ఆ క్రౌడ్లో ఉన్నారు అని నాకు అనిపించింది. ఎందుకంటే క్రౌడ్ని అవాయిడ్ చేస్తూ దూరంగా ఉంటే మాత్రం ఎవరో బలవంతంగా వీళ్ళని క్రౌడ్లో తీసుకొచ్చి మరీ చేయరు కదా. బట్ ఎనీవే అందరూ అన్నట్టు థియేటర్ మేనేజ్మెంట్ కానీ ఇటు అల్లు అర్జున్ గారిది కూడా తప్పు ఉండొచ్చు. బట్ వాళ్ళకన్నా కూడా ఫస్ట్ తప్పు ఎవరిది అంటే మాత్రం నేనైతే మాత్రం ఆయనదని చెప్తాను. ఆయన తన ఫ్యామిలీ విషయంలో అంత రెస్పాన్సిబుల్ లేడు అని నాకు అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ మీలో కొంతమంది అనొచ్చు ఇప్పుడు అక్కడికి అల్లు అర్జున్ రాకపోయి ఉంటేనే అసలు ఇదేం జరిగేది కాదు అని చెప్పి. సో అలా చూసుకుంటే ఈవెన్ ఆ పర్సన్ తన వైఫ్ని కిడ్స్ని తీసుకుని ఆ రోజే రాకపోయినా సరే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. అండ్ ఈవెన్ వాళ్ళు ఏదో ముచ్చట పడుతున్నారని చెప్పి తీసుకొచ్చినా సరే ఆ క్రౌడ్లో కాకుండా క్రౌడ్ని అవాయిడ్ చేసి కొంచెం సేఫ్గా ఉంటే అప్పుడు కూడా ఇన్సిడెంట్ జరిగేది కాదు కదా. సో అది గైస్ నాకైతే పర్సనల్లీ ఆయన కానీ లేదంటే ఆ కపుల్ కానీ ఇంకా కొంచెం భయపడి ఇంకా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండుంటే ఇదేం జరిగేది కాదు అని అనిపించింది. బట్ ఫైనలీ ఎవరి ఒపీనియన్ అయితే వాళ్ళది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బై.